గుడ్ మార్నింగ్, శ్రీకార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP31BE9293 మారుతి వ్యాగనర్ LXi డియో పెట్రోల్ అండ్ LPG కాంబినేషన్ వెహికల్. 2009 డిసెంబర్ వెహికల్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్, 2010 కస్టమర్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2025. ఆ తర్వాత మళ్ళీ 5 years మన లైఫ్ ని పెంచుకోవచ్చు. దానికి సుమారుగా ఒక 8,000 రూపీస్ దాకా అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మనకి వెహికల్ కాకినాడ అందుబాటులో ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్ లో ఉంది. కంప్లీట్ మెరూన్ కలర్ కంపెనీ ఫిట్టెడ్ LPG ట్యాంక్. ప్రజెంట్ LPG కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో మీరు పెట్రోల్ తో పాటు LPG కూడా యూజ్ చేసుకోవచ్చు. వెహికల్ మెజారిటీ పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. అండ్ ఎక్స్టర్నల్ రూఫ్ అంతా బాగానే ఉంది. మొత్తం అన్ని గ్లాసులు అంటే ఫ్రంట్ విండ్ షీల్డ్, బ్యాక్ గ్లాస్ అండ్ సైడ్ 4 గ్లాస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అది ఏమీ లేదు. ఇంకా 1 by 1 చూద్దాం ఆప్షన్స్ ఏంటనేది. బ్యాక్ సైడ్ డిక్కీ కూడా చూద్దాం. ఈ వెహికల్ ఆంధ్ర కస్టమర్స్ మాత్రం వర్కౌట్ అవుతుంది, తెలంగాణ కస్టమర్స్ కి వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డేంజర్ లైట్ బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ బాడీ ఫ్రేమ్ అంతా నీట్ గా ఉంది, ఎక్కడ రస్ట్ అయితే ఏం ఫామ్ కాలేదు, అంతా ఓకే. ఇది వచ్చేసి మనకి స్టెఫ్నీ. దీనికి కింద వచ్చేసి రౌండ్ ట్యాంక్ LPG వస్తుంది. ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా స్టిక్కర్ తోని, అది కంపెనీ ఫిట్టెడ్ LPG ట్యాంక్. ఇది వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దీనికి వచ్చేసి వెనకాల డిక్కీకి స్ట్రిప్ వస్తుంది ఉంది కదా, అది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంటిన్యూగా వస్తుంది. అది వచ్చేసి కాస్ట్ ఒక 500-600 ఉంటుంది. అదొకటి వేయించుకుంటే దానికి అదొకటి బ్రేక్ అయ్యి ఉంది. మాక్సిమం ఒక 500 తప్పితే 600 ఉంటుంది. అండ్ ఇంక ఇంటర్నల్ ఆప్షన్స్ చూసేసరికి ఏముందంటే 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC, మ్యూజిక్ ప్లేయర్ అన్ని మంచి వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ రీడింగ్ వచ్చేసి 76,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ తో అయితే ఉంది, LPG గ్యాస్ తో అయితే ఉంది. రెండు కలిపి 76,000 కిలోమీటర్స్ తిరిగింది. మొత్తం అన్ని వర్కింగ్ కండిషన్స్ బాగానే ఉన్నాయి. సస్పెన్షన్స్ కానీ గేర్ షిఫ్టింగ్ అన్ని ఓకే. అండ్ సీట్ కవర్స్ పై కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఇంటర్నల్ రూఫ్ కానీ అన్ని కూడా నీట్ గా మంచి కండిషన్ లో ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ మనం ఫైనాన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ మాత్రమే. ఇప్పుడు ఈ వెహికల్ కి ఏదైతే 4 పవర్ విండోస్ ఉన్నాయో అది కంపెనీతో పాటు వచ్చినాయి కావు, కస్టమర్ బయట వేయించుకున్నాయి. అండ్ ఆడియో సెట్ అయితే వర్కింగ్ కండిషన్ లోనే ఉంది. అండ్ ఏదైనా బండి తీసినాక మినిమం ఒక 5-10 వేలు మెయింటెనెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయండి. అది కూడా నేను చెప్పింది ఇంజిన్ సైడ్ కాదు, జస్ట్ వెహికల్ జనరల్ సర్వీస్ చేయించడానికి పని చేస్తుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ అలాగే సెంటర్ లో క్విక్ రిమోట్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఇంకా 4 టైర్లు సుమారుగా చెప్పొస్తే కనుక సుమారుగా ఒక 60% పైన ఉన్నాయి, 60% పైన ఉన్నాయి టైర్లు. ఇప్పుడప్పుడే అంటే సుమారు ఒక 20,000 కిలోమీటర్స్ దిగేదాకా మనకి టైర్ తో పర్లేదు. అండ్ అది LPG ఫిల్లింగ్ పాయింట్. అది నేను చెప్పిన టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. అలాగే ఏ గ్లాసు కూడా బ్రేకేజ్ అయితే లేదు, అన్ని కూడా నీట్ గా మంచి కండిషన్ లో ఉన్నాయి. అండ్ దీని ఫైనాన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారియర్ మాత్రమే. ఎవరైనా తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇంకా ఫ్రంట్ హెడ్ లైట్స్ రైట్ లెఫ్ట్ కూడా నీట్ గా ఉన్నాయి, మంచి కండిషన్ లో ఉన్నాయి. ఇది ఫ్రంట్ మీద ఇంజిన్ రూమ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ లీకేజ్ కానీ మిస్ఫైరింగ్ కానీ అలాంటివి అయితే ఏం లేదు. అమరా బ్యాటరీ ఉంది. సో సెల్ఫ్ అది కూడా మనకి సింగిల్ క్లిక్ లోనే మనకి సెల్ఫ్ అనేది అయిపోతుంది. ఇంజిన్ రూమ్ అంతా ఒరిజినల్ గా ఉంది. అండ్ ఫ్రంట్ పట్టి ఉంది, బాల్ పట్టి, అది కూడా ఒరిజినల్ పట్టి, అంటే మనకి మ్యానుఫ్యాక్చర్ తో పాటు వచ్చిన పట్టి ఇది. సో వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అక్కడ పెయింట్ టచెస్ అయితే కామన్ గా అవుతూ ఉంటాయి, కానీ వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్. వెహికల్ అంతా మంచి కండిషన్ లో ఉంది. లోన లర్నింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి అయితే ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే 0 మెయింటెనెన్స్. సో యూజింగ్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో చెప్పినాక దీనికి ఫైనాన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారియర్ మాత్రమే. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,65,000, 1,65,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఉండదు, ఫిక్స్డ్ రేటు. ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అలాగే డిస్ప్లే మీద నెంబర్ కూడా ఉంది, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి, 9848419969. సో ఇలాగే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే ఎవరికైనా మీ సర్కిల్ ఎవరికైనా యూజర్ కార్ తీసుకుందాం అనే ఆలోచన వాళ్ళ కారణం ఉంటే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ. శ్రీకార్ కన్సల్టెన్సీ కాకినాడ.